వినాయకులు నిలబెడతారు, వినాయక చవితి వచ్చింది, సరే ఓకే. గణేష్ నిలబెడతారు, పాటలు పెడతారు, కాదనట్లేదు. తీసుకెళ్ళేటప్పుడు డీజేలు పెడతారు, డీజే బాక్సులు పెడతారు. ఒక తాపి మేస్త్రిగా నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇండ్లు క్రాక్లు వస్తాయి, మీరు లక్షలు కోట్లు పెట్టి ఖర్చు పెడతారు, కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని ఆడండి పాడండి, నేను కాదంటలేను. కానీ సౌండ్ ఎక్కువ పెట్టడం వల్ల ఇండ్లు క్రాక్స్ వస్తాయి. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఇండ్లు కడతారు, క్రాక్స్ వస్తాయి, కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకోండి. సౌండ్ పొల్యూషన్ వల్ల ఎవరైనా ముసలోళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు గుండె ఉట్టుకోమంటుంది. జర చూసి జాగ్రత్తగా కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని నడవండి. ఇండ్లు క్రాక్లు వస్తున్నాయి, మేస్త్రీలు సరిగ్గా సిమెంట్ వేయలేదని చాలామంది అంటారు. కానీ పుట్టినరోజు, బర్త్డే ఫంక్షన్లు కానీ, పెళ్ళిళ్ళ ఫంక్షన్లు కానీ, అన్నింటిలో గల్లీల పోండి, పల్లెటూళ్ళ పోండి కానీ, ఇక్కడ సిటీలో కానీ మొత్తం డీజే సౌండ్ పెడతారు కాబట్టి జల్దీ క్రాక్స్ వస్తున్నాయి. అది మీరు గమనించరు. అడవిలలో పొలాలలో కట్టిన ఇండ్లు గట్టిగానే ఉంటాయి తెలుసా. కానీ ఇళ్ళ మధ్యలో కట్టిన క్రాక్స్ వస్తున్నాయంటే కారణాలు ఇవే ఉంటాయి. అది ఎవరు గ్రహించరు. ఒక తాపీ సైన్స్ మేస్త్రిగా చెప్తున్నాను నేను. డీజే సౌండ్లు తక్కువ పెట్టమని చెప్పుకొని చిన్న పెట్టుకొని మీ ఇల్లు జాగ్రత్తగా కాపాడుకొని వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చేయండి, అంతే.